Thank you.
దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు ప్రత్యేకముగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నా. దేవుడు మన అందరి జీవితంలో మరి యొక్క అవకాశమును ఈ రీతిగా మనకిచ్చిన విధానమును బట్టి మనం అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించవలసినటువంటి వారమైన ప్రత్యేకముగా ఈరోజు మనం నేర్చుకునబోయేటువంటి వర్తమానం ఏమిటంటే నిత్య రాజ్యం లేదంటే నిత్య జీవమును గూర్చినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రత్యేకముగా ఒక వాక్య భాగమును లేఖన భాగము నుంచి చదువుకొనక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలుగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, ప్రత్యేకముగా మా జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఇట్టి అవకాశమును బట్టి నీకు స్తుతులు. ఈ రీతిగా నీ లేఖన భాగమును చదువుకొని కొన్ని మాటలను వివరించడానికి మీరు నాకు అనుగ్రహించిన ఇట్టి తరుణమో అవకాశమును బట్టి నీకు స్తుతులు. ఎల్పుడనో అయోగ్యుడైనటువంటి నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటికి ఒక బోరవలే, ఒక సాధనమోలే, ఒక పాత్ర వలె, ఒక పనిముట్టు వలె మీరు నన్ను వాడుకొనమని ప్రార్థన చేస్తున్నా. ఇట్టి మాటలు వెల్లడి ఒకటి తోడనే అనేకుల జీవితాల్లో కూడా ఇవి ఆత్మీయమైనటువంటి ఎదుగుదల కొరకు, వారి వారి జీవితములను సరిచేసుకున్నట్టు కొరకు ఈ మాటలు ఫలించటానికి సహాయమును చేసి మేలు కలిగించమని మా నాథుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లేఖన భాగమును చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునో సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపమన ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానెను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతనిని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించడం కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ వాక్య భాగమును ఎన్నో పర్యాయాలు మనము చదివాం. ఎంతోమంది దైవ సేవకుల నోట ఈ మాట అందించబడినప్పుడు మనం విన్నాం. కానీ మనం అందరము కూడా ఏమనుకుంటామంటే, ఈ మాటలు విన్నవే కదా, ఈ వాక్యాన్ని మనము చదివిందే కదా, ఈ మాటలు మనకు తెలిసినవే కదా, ఫలానా గారు ఫలానా దైవ సేవకురాలు మాకు చెప్పారు అని మనం అనుకుంటూ ఉంటాం. మంచిదే. కానీ ఈ సమయంలో దేవుడిచ్చినటువంటి కొన్ని తలంపులను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభు దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. వచ్చి ఏమంటున్నాడు తెలుసా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేను ఏమి చేయాలి అని యేసు ప్రభుని అడుగుతున్నాడు. కారణం ఏమిటంటే, అతనికి కూడా ఒకటి అర్థమైంది. అది ఏమిటంటే, నేను ఇప్పుడు జీవించుచున్నటువంటి ఈ లోకము నిత్యము ఉండేది కాదు అని తనకు తాను గమనించుకున్నాడు. మరి ఏ రీతిగా తెలుసుకున్నాడో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, ప్రభువా, యేసయ్యా, నేను నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యమునకు వారసుడవ్వాలంటే నేను ఏమి చేయాలి అని యేసయ్యను అడిగినప్పుడు యేసయ్య చక్కని మాటలను యేసు ప్రభు తనకు జ్ఞాపకం చేశాడు. ఏమన్నాడు అంటే, మనకు తెలుసు గనక కొద్ది మాటల్లో క్లుప్తముగా నేను ఈ మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు,
దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము, నీ ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనుము, నిన్ను వలె నీ పొరుగువానిని కూడా ప్రేమించుము అని ఆజ్ఞలను యేసయ్య ఆయనకు చెప్పారు. చెప్పినప్పుడు ఆ యవనస్తుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, వీటన్నిటిని కూడా బాల్యం నుంచి కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను కదా, ఇంకా నాకేంటి అని అన్నప్పటికీ యేసయ్య తన హృదయాన్ని చూచాడు, తన ఆలోచన చూచాడు, తన స్థితిని చూచాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇవన్నీ నీవు బాగానే అనుసరిస్తున్నావు, మంచిదే, కానీ నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది అని యేసయ్య తెలియచేస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకముగా మనమందరము కూడా క్రైస్తవులముగా, క్రీస్తును ఆరాధించేటువంటి బిడ్డలముగా సన్నిధికి వెళతాం, దేవుని సన్నిధిలో గడుపుతాం, దేవుని యొక్క మాటలు వింటాం. ఎక్కడైనా సువార్త సభలు అన్నా, ఎక్కడైనా ఏ దైవజనుడు సువార్తను ప్రకటిస్తున్నాడు అని తెలియచేస్తే మనము తప్పకుండా ఆ స్థలానికి వెళతాం, వాక్యాన్ని వింటాం. కానీ మనమందరము కూడా దేని కొరకు ఈ ప్రయాస, దేని కొరకు ఈ వాక్యములు, దేని కొరకు ఈ ప్రసంగాలు, దేని కొరకు ఈ సభలు అంటే మనమందరము కూడా నిత్యము జీవించేటువంటి ఆ నిత్యరాజ్యమునకు వారసులము కాగలిగేటందుకే అని నేను మీకు తెలియచేస్తున్నా. మీ అందరికీ కూడా తెలుసు ఈ ప్రయాస అంతా దేని కొరకు, ఈ మందిరాలు అని ఇంతమంది సేవకులు దేని కొరకు అంటే మనమందరము కూడా నిత్యము జీవించేటువంటి ఆ నిత్యరాజ్యమునకు వారసులము కాగలిగేటందుకే మనకు తెలుసు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితంలో, ఆ ధనవంతుని యొక్క జీవితంలో కూడా యేసయ్య చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. ఆ కొదువ ఏమిటో తనకు తాను తెలుసుకునేటందుకు యేసయ్య ఏమంటున్నాడు అంటే, ఇదిగో నీ బాల్యం నుంచి కూడా అన్నీ అనుసరిస్తూ ఉన్నావు, కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అది ఏమిటంటే, నీ ఆస్తిని అమ్మి పేదలకు పంచిపెట్టి నన్ను వెంబడించు అని అన్నారు. అన్నప్పటికి వెంటనే ఆ ధనవంతుడైనటువంటి వ్యక్తి, ఆ యవనస్తుడు ఏం చేశాడు అంటే, వ్యసన పడుచు యేసయ్య దగ్గర నుంచి తాను వెళ్ళిపోయినట్లుగా లేఖన భాగములో మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా అన్నీ బాగుండవచ్చు, అన్ని రీతులుగా పరవలేదని ఇతరులు అనుకోవచ్చు, కానీ దేవుని ఎదుట మనలో ఏదో ఒకటి కొదువుగా ఉన్నదేమో, అది ఏమిటో మనం పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని నిత్యరాజ్యమునకు వారసులము కావాలి అంటే 10 ఆజ్ఞలలో 9 బాగున్నాయి అనుకోండి, 1 బాగోలేదు అనుకోండి, మనము నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యానికి మనం వెళతామా? వెళ్ళం. ఈ లోకంలో మనము చూస్తున్నటువంటి ఆకాశము కానీ, భూమి కానీ, సూర్యచంద్ర నక్షత్రాదులు కానీ కనిపిస్తున్న ఈ సృష్టి అంతయి కూడా, ఈ సృష్టమంతయి కూడా ఒకానొక సమయంలో లయమైపోతుంది. కానీ నిత్యము జీవించేటువంటి ఒక రాజ్యం, నిత్యము ఉండేటువంటి ఒక లోకం మనకు ఉన్నది అని మనకందరికీ కూడా లేఖన భాగమును బట్టి మనకు తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, కానీ పెడచెవిని పెట్టేస్తున్నాం. ఇదే నీకు దేవుడిచ్చిన ఒక అవకాశం. అది ఏమిటంటే, నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యము కొరకు నువ్వు ఎంత ప్రయాస పడగలుగుతున్నావు, ఎంతగా దేవుని యొక్క వాక్యమునకు విధేయులము కాగలుగుతున్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతను ధనవంతుడు, కానీ వ్యసన పడుచు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా, ఆస్తి గలవారు దేవుని యొక్క రాజ్యమునకు వారసులు కారా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేస్తాను అని సెలవిచ్చారు. వాస్తవం, ఆయన ప్రేమించే వారిని, ఆయనను మహిమపరచే వారిని, ఆయన మాటలు లోబడేటువంటి వారిని ఆస్తికర్తలనుగా చేస్తారు. కానీ ఎందుకని యేసయ్య ఆ మాట చెప్పారు అంటే, ఆ మాట అంటానికి గల కారణం ఏమిటంటే, వీటన్నిటికంటే కూడా ఆ ధనమును తాను ఎక్కువగా ప్రేమించినట్లుగా లేఖన భాగములో మనము చూస్తాం. మరి మన యొక్క జీవితంలో కూడా దేనిని ఎక్కువగా మనము ప్రేమించగలుగుతున్నాం? ధనమునా, ఈ లోకమునా, ఈ లోకాశలనా? ప్రార్థనేనండి, ఇదేనండి అని అనుకుంటే ఆ నిత్యరాజ్యమునకు వారసులము కాలేము.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మనకందరికి కూడా తెలిసినటువంటి మాటలే, మనకందరికి కూడా ఎన్నో పర్యాయాలు దైవ సేవకుల నోట అందించబడిన మాటలని ఒక్క మారు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. యేసు ప్రభుతో పాటు గొల్గొతా కొండపైన సిలువ వేసినటువంటి బందిపోటు దొంగలను కూడా యేసయ్యతో పాటు సిలువ వేశారు. ఆ సిలువ వేయబడినటువంటి సమయంలో ఇద్దరు దొంగలను, బందిపోటు దొంగలను కూడా అక్కడ సిలువ వేశారు. మనకందరికి కూడా తెలుసు, ఎన్నో పర్యాయాలు దైవ సేవకులు చెప్పారు. అయితే ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, ఆ ఇరువురు దొంగలు కూడా యేసయ్యను దూషించారు, ద్వేషించారు. కానీ ఒక దొంగ ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభువా, బోధకుడా, నువ్వు ఎంతోమందిని చనిపోయినటువంటి వారిని లేపేవే, గుడ్డివారికి చూపునిచ్చావు, ఎన్నో రీతిలుగా గొప్ప గొప్ప కార్యాలు కూడా నీవు చేశావు. అయితే నీవు రక్షించుకొని మమ్ములు కూడా రక్షించవచ్చు కదా అని మొదటి దొంగ పలికాడు. అయితే రెండవ దొంగ ఈ స్థితినంతా కూడా చూస్తున్నటువంటి తన యొక్క జీవితంలో ఏ మార్పు కలిగిందో, ఏ పశ్చాత్తాపము కలిగిందో, ఏ విధమైనటువంటి స్థితిని తాను ఊహించుకోగలిగాడో మనకు తెలియదు. కానీ యేసయ్య వైపు చూస్తూ ఈ విధముగా పలికినట్లుగా లేఖన భాగములు మనము చూస్తాం. అది ఏమిటి అంటే, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్యకు ఒక రాజ్యం ఉన్నదని తెలుసుకున్నాడు. యేసయ్య రారాజుగా మరలా తిరిగి భూమి మీదకు వస్తాడు అని తాను గమనించుకున్నాడేమో. అందుకని యేసుతో ఈ మాట అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. కారణం ఏమిటంటే, యేసయ్యకు ఒక రాజ్యం ఉన్నదని ఆ దొంగ గమనించాడు. అదే చివరి సమయం అతనికి. ఎందుకని? మరి యొక్క అవకాశం తన యొక్క జీవితంలో లేదు, ఇక రాదు కూడా. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఆ చివరి అవకాశమును సద్వినియోగపరుచుకునేటువంటి స్థితిలో ఆ దొంగ యేసయ్యతో అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా. ఎందుకొరకంటే ఈ లోకము అశాశ్వతం. ఇప్పుడు గనక నేను చనిపోకపోతే రోమా ప్రభుత్వం వారు, రోమా రాణువారు నన్ను కొట్టి చంపేస్తారు. కనుక నేను చనిపోతే ఎక్కడికి వెళతా, నా పరిస్థితి ఏమిటి అని తనకు తాను గమనించుకొని చివరిగా తాను ఈ విధముగా యేసు ప్రభుతో అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని అంటున్నటువంటి సమయంలో యేసయ్య చివరిగా తనతో పలికినటువంటి మాట, నువ్వు దొంగతనం చేసావురా, నువ్వు మంచివాడవు కాదు, నువ్వు ఎంతోమందిని చంపావు, ఎంతోమందిని కొట్టావు, ఎంతోమందిని తిట్టావు అని అతనిని ఏమి దూషించలా, ద్వేషించలా. కానీ ఆ మొదటి దొంగను ఈ రెండవ దొంగ ఏమని గద్దించాడు తెలుసా? మనము చేసిన వాటికి తగిన ప్రతిఫలం అనుభవిస్తూ ఉన్నాం, కానీ ఈయన మాత్రమే ఏ నేరము కూడా చేసిన వాడు కాదు అని మొదటి వాడిని గద్దించి యేసయ్యతో అంటున్నాడు, యేసు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసు ప్రభు ప్రేమ గలవాడండి, యేసు ప్రభు దయ కలిగిన వాడండి, యేసు ప్రభు కరుణ కలిగినటువంటి దేవుడు గనక దొంగనైనా వ్యభిచారునైనా అయ్యా నన్ను క్షమించమని ఏ వ్యక్తి వచ్చినప్పుడు కూడా క్షమాగుణము కలిగినటువంటి వాడు మనము నమ్మిన యేసయ్య. నీవు ఎప్పుడైనా గమనించుకోగలుగుతున్నావా? నీవు ఎప్పుడైనా తెలుసుకోగలుగుతున్నావా? యేసయ్యలో ఉండిన గొప్పతనం, యేసయ్యలో ఉండిన గొప్ప మనస్సు, యేసయ్యలో ఉండినటువంటి గొప్పతనం ఏంటో నీవు గమనించుకున్నట్లయితే యేసయ్య మాట వింటావు, యేసయ్య మాటకు లోబడతావు, యేసయ్య చెప్పినట్లుగా నీవు చేయగలుగుతావు. అయితే ఆ రెండవ దొంగతో యేసయ్య చెప్పిన మాట ఏమిటో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు, నిత్యము జీవించేటువంటి ఒక రాజ్యం ఉన్నది, అదే పరలోకం. మరి ఒకటి ఉన్నది, అది ఏమిటో తెలుసా? నిత్యము కాలుతుంది. అది మరి ఒకటి కాదు, అది ఏమిటంటే అగ్ని ఆరదు, పురుగు చావని ఆ లోకం. మనము జ్ఞాపకం చేసుకుందాం. నిత్యము జీవించేటువంటి రాజ్యం పరలోకము, నిత్యము ఉండేటువంటిది నరకం. ఏది కావాలో నీవు కోరుకో. ఎందుకొరకు తెలుసా? అటు పరలోకమా, ఇటు నరకమా. నిత్యము అవి కాలుతూనే ఉంటుంది నరకములో. నిత్యము గాన ప్రతిగానములతో యేసయ్యతో పాటు మనం ఉండేటువంటి స్థలం, అదే నిత్య రాజ్యం.
ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ లోకములో మనం ఎంతకాలం జీవించినప్పుడు కూడా ఒకానొక సమయంలో ఈ లోకమును మనం విడిచి వెళ్ళక తప్పదు. ఎటువంటి ధనవంతుడైనా, ఎటువంటి అందగాడైనా, ఎటువంటి ఐశ్వర్యము కలిగినటువంటి వ్యక్తి అయినా ఈ లోకమును విడిచి వెళ్ళక తప్పదు. గనక మనము కూడా ఒకానొక సమయంలో ఈ లోకమును విడిచి వెళ్ళిపోతాం. కానీ మనము నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యము కొరకు మనము ప్రయాసపడితే ఎంత ధన్యులమో. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? ఏమైనా ప్రయోజనం ఉందా? అతనికి ఏమి ప్రయోజనము లేదండి. ఎందుకని అంటే ఇదంతా కూడా ఆస్తి నాదే, ఈ ఐశ్వర్యం అంతా నాదే అని అనుకున్నాడు. తొలతూగాడు, హాయిగా బ్రతికాడు, పర్వాలేదులే అని అనుకున్నాడు. చనిపోయిన తర్వాత అతని స్థితి ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావని ఆ లోకములోనికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? ఒకసారి నీ జీవితంలో ఈ పరిశీలన చేసుకుంటే నీవు ధన్యుడువు కదా, నీవు ధన్యురాలవు కదా. ఎందుకొరకంటే ఈ లోకంలో జీవించినటువంటి అనేక మంది వ్యక్తులు, అనేక మంది గొప్ప గొప్ప రాజులు, అనేక మంది గొప్ప వ్యక్తులు, ప్రముఖులైనటువంటి వారు కూడా ఈ లోకమును విడిచి వెళ్ళిపోయారు. మనకు ఈ లోకము స్థిరము కాదు, ఇదంతా కూడా అస్థిరం. చూస్తున్నదంతా కూడా అస్థిరము, కనిపించినటువంటిది సృష్టికర్త అయిన దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ఆ లోకమే, అది మనకు స్థిరము. కనుక దాని కొరకు మనము ప్రయాసపడుట అది మనకు మేలు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనమందరము కూడా పునర్విమర్శన మనము చేసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఎన్నో స్వార్థలని విన్నా, ఎన్నో మాటలు దైవ సేవకుల నోట నేను విన్నా. కానీ ఈ సమయంలో ఈ అందించబడినటువంటి ఈ మాటల ద్వారా నా హృదయంలో పశ్చాత్తాపమునుంది. ఇప్పటికైనా నా జీవితంలో మార్పు చెంది, మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది పశ్చాత్తాపమునుంది యేసయ్య నా కొరకు సిద్ధపాటు చేసిన ఆ నిత్యము జీవించేటువంటి ఆ నిత్యరాజ్యమునకు నేను ప్రవేశించాలి అంటే తప్పకుండా యేసయ్య మాట నేను వినుట అది నాకు మేలు. ఆ నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యమును నా కొరకు యేసయ్య ఏర్పాటు చేశారు అని నీవు జ్ఞాపకం చేసుకుంటే అది నీకు ఎంతో మేలు కదా. ఆ నిత్యము జీవించేటువంటి రాజ్యము కూడా ఎట్లా ఉండబోతున్నదో కూడా ముందుగానే మనకు జ్ఞాపకం చేశాడు. ఆ మాటను కూడా మీకు చదివి వినిపిస్తా చూడండి. ప్రకటన గ్రంథకర్త అయినటువంటి యోహాను ద్వారా యేసయ్య మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటను గనక మనము చదువుకునేటట్లయితే తప్పకుండా ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. అది ఏమిటో కాదు సుమా, ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రత్యేకముగా 9వ వచనము నుంచి గనక మనము చదివినట్లయితే అందులో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి స్థలము, నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యము, నిత్యము ఉండేటువంటి ఆ స్థలము అది ఎట్లా ఉండబోతుందో 12వ వచనములో చదువుతున్నాను. మనకు తెలుసు ఈ మాటలన్నీ కూడా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలుల 12 గోత్రములు నామములు గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తర వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారపు కొలకర్ర ఉండెను. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కర్రకలతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. మరి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు అతడు ఆ ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దోత కొలతయి. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణపు స్వచ్ఛముఖముగో స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడినను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమున
సుగుణారాయి, 4వది పచ్చ, 5వది వైడూర్యము, 6వది కెంపు, 7వది సువర్ణ సురత్నము, 8వది గోమేధికము, 9వది పుష్పరాగము, 10వది సువర్ణ సునియము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యములతో కట్టబడి ఉన్నది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, ఈ మాటలు వింటున్న మనమందరము కూడా జ్ఞాపకం చేసుకొని ఆ నిత్యము జీవించేటువంటి ఆ నిత్య రాజ్యం ఈ విధముగా ఉండబోతున్నది అని ముందుగానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహానుకు చూపించినటువంటి ఈ మాటలను మనము చదువుకుంటున్నాం, వింటున్నాం. కానీ అది ఎవరికో కాదు, యేసయ్య మాట విని లోబడినటువంటి వారి కొరకు ఆయన ఇచ్చేటువంటి ఆ నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యములో మనము ప్రవేశించట కొరకు ప్రతి ఒక్కరము కూడా సిద్ధపడదాం. ప్రతి ఒక్కరము కూడా ఈ అవకాశమును సద్వినియోగపరచుకుందాం. మనం ఈ లోకమును విడిచి ఎప్పుడు వెళ్ళిపోతామో మనకు తెలియదు గనుక మనమందరము కూడా హృదయపూర్వకంగా ఆ నిత్యము జీవించేటువంటి ఆ రాజ్యములో ప్రవేశించడం కొరకు మనము సిద్ధపడదాం. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకముగా అందించబడిన వర్తమానము నిమిత్తమై మన సంఘ పెద్ద గారు చంద్రబాబు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో ప్రభువా నేను స్తుతించడానికి, నేను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మొత్తం సమస్తము నీ చేతి ద్వారా మేము నిర్ణయించబడిన వారం కాబట్టి నేను స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు చెల్లించుకుంటే కార్యక్రమంలో మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. పరిస్థితులను అనానుకూల పరిస్థితులను అనుకూలపరిచినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటాం. అల్పులం ప్రభువా, ఏ యోగ్యత లేని వారమైన మమ్మలను మీరు యోగ్యపరచుకొని ఈ రీతిగా ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు. ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది బిడ్డలు అయితే వీక్షిస్తున్నారో వారందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను వారిని కూడా దీవించి ఆస్వాదించండి ప్రభు. మీకు స్తోత్రాలు. జరగని కార్యక్రమం అందరికీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ సేవ పరిచయం నానాటికి అభివృద్ధి పరిచయం దేవ మీకు కొందనాలు. దేశమును దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను కూడా మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా. ప్రతి పరిస్థితులను కూడా మీకు తోడుగా ఉండి సహాయం దయచేయండి తండ్రి. ఏదో మా భక్తి జీవితం అలవాటుగా ఆచారంగా కాకుండా ప్రభా, కొన్ని ఆత్మలైన భారం ప్రభు రక్షించడానికి సహాయం దయచేసి కృపలో భద్రపరచండి మా తండ్రి. మా పరిస్థితులన్నిటి కూడా మీరు అనుకూలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం. సర్వ శరీరులు ప్రభు గడ్డిని పోలిన వారం విన్నాం, అయినప్పుడు కూడా మమ్మల్ని ఎన్నిక చేసుకునే విధానాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లించుకుంటున్నాం. మిఠపూడి సంఘ సేవకులను కూడా మీకు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేసి నా మహిమార్థమే వాడబడినట్లుగా సహాయం సేవ పరిచయం నానాటికి అభివృద్ధిపరిచి నలుదిక్కులా మీరు అభివృద్ధిపరిచి విస్తరింప చేయమని మా తండ్రి అడుగుచున్న రాజే మీకు కొందనాలు ప్రభా. మా తండ్రి ప్రార్థన కూడికి వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను దీవించండి. బలహీనతలను బలపరిచి ప్రభా మంచి ఆరోగ్యము దయచేసి శక్తిని దయచేయండి ప్రభా. మీ కొందనాలు ఇచ్చి నిన్ను పోలి నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. అయా కడవరి దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. మమ్మల్ని మీకు జ్ఞాపకం చేసుకుని ప్రభా నిత్య రాజ్యానికి మేమందరూ వాసులగినట్లుగా సహాయం దయచేయండి. లోక ఆశలన్నిటి గతించిపోతాయని చెప్తున్నారు. నీ లేఖనాల ప్రకారం, నీ వాక్యం ప్రకారం జీవించే బిడ్డలకు సహాయం దయచేయమని ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కొందనాలు చెల్లించుకుంటూ చేయబడిన ప్రార్థన మానవులు నీకు అంగీకారంగా ఉండినట్లుగా నీ నామానికి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహాయమో, సహవాసము, సహకారమో, సమాధానమో నిన్ను ప్రేమించు ప్రతి ఒక్కరికి ప్రత్యేకముగా ఈ సమయంలో చేసినటువంటి ప్రార్థనకును, ప్రత్యేకముగా జరుగుతున్న కార్యక్రమములంతటికి నీ కృప సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.